ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధః ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయుగోరవారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఓ రాజా, పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను. పస్మైతాం పాండుపుత్రాణమాచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఓ ఆచార్య, మీ బుద్ధికుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయూదానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్జరులు పెక్కురుగలరు. యుయూధనుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ సైభ్యశ్చ నరపుంగవ. దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతిభోజుడు, సైభ్యుడు వంటి శూరులైన మహాయోధులను అందున్నారు. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథ. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్ర తనయుడు, ద్రౌపదీ కుమారులను అందున్నారు. ఈ వీరులందరూ మహారథులు. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసేదను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా నికర్ణశ్చ సౌమదత్తి సదైవ చ. యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయమును సాధించు వీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటి వారు మన సైన్యమునందున్నారు. అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్తజీవిత నానా శస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదః. నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడి ఉన్న వీరులు ఇంకను పలువురు కలరు. వారందరూ పలు విధములైన ఆయుధములను దాల్చిన వారు మరియు యుద్ధ నిపుణతను కలిగిన వారును అయి ఉన్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మన సైన్య బలం లెక్కింప వీలు లేనిదిగా ఉన్నది మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షింపబడుచున్నాము. కానీ భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగానున్నది. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితా భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. సేనావ్యూహ ద్వారమునందలి మీ ముఖ్య స్థానములలో నిలిచియుండి మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణమును కూర్చవలసియున్నది. అస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. అప్పుడు కురువృద్ధుడును యోధుల పితామహుడును అగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును గూర్చుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను.